ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 91వ వచనము. దేవుడు సమస్త లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని తన నోటి మాటతోటి సృజించాడు. ఒక్క మానవుణ్ణి తప్ప. మానవుణ్ణి మాత్రమే నేలమన్ను తీసి తన స్వహస్తాలతో నిర్మించాడు. అందుకే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే మనిషి ప్రత్యేకమైన వాడిగా కనిపిస్తాడు. అంతా బాగానే ఉంది. దేవుడు చేసిన సమస్తము కూడా ఆయనకు సేవ చేయుచున్నదంట. ఆ సమస్తంలో నువ్వు కూడా ఒకటి. మరి దేవునికి సేవ చేసే స్థితిలో నువ్వు ఉన్నావా? ఆయన మాటను వింటున్నావా? చెప్పిన పని చేస్తున్నావా? ఉండమన్నట్టుగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. సేవ చేయడం అంటే పాస్టర్ పోస్ట్లోకి రావడం కాదు. దేవుని మాటకు లోబడడం, వాక్యాన్ని అంగీకరించి అనుసరించి నడుచుకోవడం, దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించడం, దేవుడు తప్ప మరో లోకం లేదని బ్రతకడం, దేవుని కొరకు నలుగురిని సంపాదించడం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.